జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి లాలకి స్వాగతం అండి. ఫిబ్రవరి 8వ తారీఖు మా మనవరాలు పుట్టినరోజు అండి. అదే మా బుజ్జమ్మ పుట్టినరోజు. ఆ రోజు పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చాము. పిల్లలందరినీ ఇన్విటేషన్ బయటికి రమ్మని, బయట ఒక పార్క్ ఉంటుంది, పిల్లలు ఆడుకునే పార్కు, అక్కడ రమ్మని చెప్పి అడ్రస్ పెడితే పిల్లలందరూ కొంతమందినే పిలిచామండి, ఎక్కువ మంది పిలవలేదు. మేము బిజీగా ఉన్నాము, అందుకు పిలవలేదు, తక్కువ మంది వచ్చారు. ఆడికొచ్చి ఒక 2 ఫ్యామిలీలు, తెలిసిన ఫ్యామిలీలు చెయ్యొచ్చిన అబ్బాయి, ఆ గ్రీన్ షర్ట్ అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్. పిల్లలందరూ అదిగో ఆడుకుంటున్నారు, ఫుడ్ తింటున్నారు. పిజ్జాలు వాళ్ళే ఇస్తారు, మన బయట నుంచి ఫుడ్ ఏం తేకూడదు, వాళ్ళే ఇస్తారు. అది ఇటు నుంచి కుడి చేతి వైపు నుంచి అయితే 2వ అమ్మాయి, అటు నుంచి అయితే 4వ అమ్మాయి మామరాలు. అసలు అలసిపోయి అప్పటికే వచ్చి గంట అవుతుంది, బాగా ఆడేశారు. పిజ్జా తింటున్నారు అన్నమాట. ఇప్పుడు మహారాలు చూడండి ఎలా తింటుందో, అన్నం తినమంటే తింది, అలసిపోయింది కదా, పిజ్జా తింటుంది. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళతో పాటు తింటుంది, లేకపోతే అసలు తింది. నేను తినడానికి ఏడు వచ్చేస్తుంది అనమాట. ఇంకా పేరెంట్స్ అందరూ నిలబడి చూస్తున్నారు అనమాట. పిల్లలకి పెట్టిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి పిజ్జాస్, ఫ్రూట్ సలాడ్స్, డ్రింక్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా. అంతేనండి. మనం ఇక్కడ మన ఫుడ్ ఏమి పెట్టకూడదు, వాళ్ళు ఆ పిజ్జాస్ అవే ఇస్తారు, అవే బుక్ చేసుకోవాలన్నమాట. ఇది గంటకి ఎంతని తీసుకుంటారు, గంటకి అవర్లీ బేసిస్, అవర్కి ఎంత అని చెప్పి ఒక మనిషికి ఎంత అని చెప్పి తీసుకుంటారు. ఆ బ్లూ బాక్స్లో ఏమో పిల్లలు షూస్ పెట్టుకోవడానికి, అది చూసారా, గంతడానికి చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ మనం చూస్తూ ఉండాలి. ఆ పిల్లలు కూడా చెప్పులు తేలకూడదు, అలాంటి చెప్పులు తీసేసి సాక్స్లు వేసుకుని వెళ్ళాలన్నమాట. ఉత్తికాళ్ళు వెళ్ళిపోకూడదు ఆడుకోవడానికి. మనం పైకి వెళ్ళి చూసినా కూడా మనం కూడా సాక్స్లు వేసుకుని వెళ్ళాలి. ఇంకా చుట్టూ అంతా ఆడుకునే వస్తువులే ఉన్నాయి అందరికీ. అందరూ అక్కడ ఆడుతున్నారు అన్నమాట పిల్లలు. పేరెంట్స్ ഒക്കെ పైన కొంచెం చూస్తున్నారు, ఎక్కువ మంది పిలవలేదండి. మనలాగే చాలామంది వస్తారు కదా, అలాగే తలో టేబుల్ బుక్ చేసుకున్నారు. మేము 11 to 1 బుక్ చేసుకున్నాము, 2 hours. ఆ 2 hours మినిమం 2 hours బుక్ చేసుకోవాలి. ఆ 2 hours తర్వాత వేరే వాళ్ళు వస్తారన్నమాట. అలా ప్రతి టేబుల్కి పేరు రాసి పెట్టారన్నమాట. మా టేబుల్ దగ్గర సహస్ర బర్త్డే అని, ఇంకో పక్కన అందరికీ తలో టేబుల్ ఉంది. మనం పిలిచిన పిల్లల్ని బట్టి టేబుల్స్ ఉంటాయండి. మనకి ఒక టేబుల్ సరిపోయింది. ఆ పక్క టేబుల్ వేరే వాళ్ళకి. ఒక బోర్డు కనిపిస్తుంది కదా, అందు మీద వాళ్ళు 12:30 బుక్ చేసుకున్నారు వాళ్ళు, 2 hours. అలా ప్రతి టేబుల్ దగ్గర ఇవాళ 6గురికి అనుకున్న బర్త్డే ఉన్నట్టున్నాయి. 6 టేబుల్కి అలాగే బోర్డులు ఉన్నాయి అక్కడ. మా మనవడైతే అసలు రాగానే ఆడ కార్లు వేసి ఏదో ఉంది ఆట, అది కావాలని ఏడుపు. ఆడ కూర్చున్నాడు ఫస్ట్ రాగానే. అటు ఇటు పెద్దవాళ్ళు పరిగెడుతున్నారు, పిల్లలు ఎలా ఆడతారు అనేసి కేర్ తీసుకుని చూస్తూ ఉండాలండి. ఇదే బెస్ట్ అండి. ఇంట్లోనే 5 సంవత్సరాల దాకా చేసాము బాగా గ్రాండ్గానే. ఇది కూడా తక్కువేం అవ్వదు, బాగా డబ్బులు అవుతాయి. ఓకే, పిల్లలు ఆడుకుంటారు కదా సరదాగా తీసుకొచ్చాము. ఇంట్లో అయితే అంతమంది పిల్లలు ఆడుకోవడానికి కాదు కదా, అలా కూర్చోవాలి, సరదా ఉండదు. పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు కానీ పిల్లలకి ఆడుకోవడానికి ఉండవు. అట్లా అయితే ఇదే బాగుందిలే అని మా ఫ్రెండ్ అమ్మాయి, ఆ పక్కన ఒక బాబు వాళ్ళ నాన్నగారు, స్కూల్ ఫ్రెండ్ బాబు వాళ్ళ నాన్నగారు, అందరూ వచ్చారు. మా పేరెంట్స్ 3 వచ్చారన్నమాట. ఆ గ్రీన్ షర్ట్ అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్, ఈ అబ్బాయి, ఈ బ్లూ షర్ట్ అబ్బాయి మా అబ్బాయి. ఎదురవుతున్నారు, వీడియో తీస్తున్నాను నేనని అది చదువుతున్నారు అన్నమాట. ఈ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నామే మా కోడలు, ఆ పక్క మా కోడలు ఫ్రెండ్. అలాగే అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్. ఒక అమ్మాయిని ఇస్తారన్నమాట ఈ పార్క్ తరపు నుంచి. మనకేం కావాలో చూసుకోవడానికి అన్నట్టు వెతుక్కుంటాం కదా, మనకేం తెలియదు ఎక్కడేమున్నాయని. వాళ్ళు ఏదైనా కావాలంటే తక్కువైతే ఏదైనా ఇస్తుంటారు అన్నమాట. పేపర్ ప్లేట్స్ అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారు. వాటర్ బాటిల్ కూడా బయట నుంచి తీసుకొచ్చామండి మేము, షీల్డ్ కాబట్టి. అలాగే ఫ్రూట్స్, కప్ కేక్స్, కేక్ కట్ చేయడానికి కేక్ తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట. ఇటు నుంచి కలర్ పెట్టుకుంది కదా పాప, ఇటు నుంచి 1, 2, 3, 4 అమ్మాయి మా మామరాలు. జుట్టులోని రేగిపోయి బాగా ఆడేసి అలసిపోయి సో
అందరూ అలాగే ఉన్నారండి. సాయంకాలానికి ఎలా పడుకుంటారంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, చెప్పడం చేత కదా వీళ్ళకి. అసలు బాగా ఆడాడి అలసిపోతారనమాట. ఈసారి పుట్టినరోజు ఇలా జరిపాము మేము, బయట తీసుకొచ్చి. ఆ రోజు ఆదివారం పడింది, మా వారు కూడా ఇంట్లో ఉన్నారు. అందరం వచ్చాము. అందరం వచ్చి ఎంజాయ్ చేసి 1 గంటకల్లా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వంటకి అన్నీ రెడీ చేసుకుని వచ్చాము. ఇద్దరు మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఇద్దరిని పిలిచి భోజనాలు పెట్టి ఇంట్లో కూడా కొంచెం ఫ్రైడ్ రైసు, సగ్గుబియ్యం వడలు, గులాబ్ జాము, కార్న్ కూర చేసాము. బేబీ కార్న్ కూర చేసుకున్నాము. వచ్చిన వాళ్ళకి పెట్టి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అందరూ. చేసాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారండి. హ్యాపీగా అయిపోయింది పుట్టినరోజు. మా పెద్ద బాబు ఊళ్ళోనే ఉన్నాడు కానీ ఆ బాబుకి మీటింగ్ ఏదో ఉంది, రాలేదు. నెక్స్ట్ వీక్ వస్తానని ఉండిపోయాడు అనమాట. కాకపోతే తిథుల ప్రకారం చేసుకుంటాం కదా మన తెలుగు పుట్టినరోజులు. కొంతమంది ఆ తిథులు ఎప్పుడు కూడా మర్చిపోయాడు, డేట్లో గుర్తుపెట్టుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఆ డేట్ల ప్రకారమే పుట్టినరోజు చేస్తున్నాము అంతే. నేను కూడా క్యాలెండర్ చూడాలి, ఇప్పుడు ఎక్కడ రాసుకుని ఉంటాం కదా పుట్టినరోజు ఏది పడిందని చూసుకోవాలి. సరే, మాఘమాసంలో పుట్టిందని తెలుసు, డేట్ 8వ తారీఖు. ఆ తిథి ఏంటో కూడా మర్చిపోయాము, చూడాలి. నేను మళ్ళీ నోట్ చేసుకుని చూడాలన్నమాట. ఇంక డేట్లు అలవాటు అయిపోయాక డేట్లో చేసుకుంటాం కదా. అదేంటి సంగతి. అమెరికాలో మా మామగారు పుట్టినరోజు ఇలా జరుపుకున్నాం మేము. సో ఫస్ట్